తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్కూల్ పిల్లలు బి వస్తారు మాతోటి కాలేజ్కి. వీడు సీనియర్. వచ్చి గంట అవుతుంది. పూక వీడు మా సీనియర్. ఇది చూడరా, ఏయ్ సిగ్గుపడుతుండు వీళ్ళలా. ఇది పరిస్థితి. వచ్చి ఇక్కడ నించోవాలి గంటలు గంటలు, బస్సు రాదు, ఏం రాదు. రావు ఇక. మేము పోయే బస్సులు ఆర్టీసీ కావు, ఎక్స్ప్రెస్ కంపెనీ బస్సులు. వచ్చేటట్టు లేవు ఇవి. 9:20కి అట్లా వస్తాయి. 9:12 అవుతుంది ప్రజెంట్ టైము. ఇది మా స్కూల్ 10th నేను చదివిన స్కూల్ ఇది. కూరలు పోతురు, ఎవరు వస్తుండే ఒకడు. ఈ లారీ ఒకటి ఆటోమేటిక్ సుల్లి వచ్చే గిట తెలియదు. ఇక్కడ వచ్చింది బస్ వచ్చింది. బస్ అయితే వచ్చేసినాము. వెయిట్ చేసి వచ్చిన బస్సు. ఎవరు ఉండరు బస్సులో, నేనే వీడిద్దరు తప్ప. డ్రైవర్ అంకుల్. బస్ వచ్చిన తర్వాత ఎక్కిన తర్వాత సీనియర్ అని చెప్పిన పేరు చెప్పలే, సారీ పాండు పేరు చెప్పిన. పాండు నా పేరు. ఏం ఫీల్ ఉండదు మామయ్య. ఏం నాన్నప్పుడు ఇలా ఫోన్లో చూసుకొని చిల్ అయితే వెళ్ళిపోతాం అన్నమాట. ఎవ్వరు లేరు బస్సులో, ఇద్దరమే. ఈరోజు స్టార్ట్ చేస్తున్న వీడియోస్ మీరే సపోర్ట్ చేసుకోవడం చూడాలి. ఇక ముందుగా కాలేజ్ చూపిస్తారు చూడండి. అంటే మా స్కూల్లో నేను 9th ఉన్నప్పుడు 10th ఉండే. సీనియర్ నేను ఇప్పుడు సీనియర్ అయినా సరే మనం పేరు పెట్టే పిలుస్తాము పాండు. ఇక డైరెక్ట్ కాలేజ్లో పోయి చూపిస్తాను. చలో ఏం లేనట్టుంది అలా. వీడు మోటు. కాలేజ్ అయితే చూపించలే, డైరెక్ట్ కాలేజ్కి వెళ్ళిపోతున్న సార్ వాళ్ళు ఉంటారండి. నెక్స్ట్ పార్ట్లో అయితే కాలేజ్ చూపిస్తా. బ్రేక్ టైంలో అందరు ఇలా బయటకు వచ్చి వెంచర్లో తిరుగుతారన్నమాట. కాలేజ్ వెనకాల ఉంటుంది ఒక వెంచర్, దాంట్లో తిరుగుతారు అందరూ. వీడు సిద్ధు యూట్యూబ్లో పెడుతున్నా అని చెప్పిన వీడియో తీసి సిగ్గుపడుతుండు. ఇంకా బయటికి వచ్చిన తర్వాత ఎవరి పనిలో వాడు ఉంటాడు, ఎవరిని కేర్ చేసుకోడు, ఎవరి పని వాందే. న్యూ బిల్డింగ్. ఏం ఫీల్ ఉండదు మామయ్య. పిచ్చి కొడుకులు. ఏబీవీపీ వాళ్ళు వచ్చారు, కాలేజ్ బంద్ చేస్తారేమో అనుకున్నా కానీ బంద్ చేయలేరు, వెళ్ళిపోయారు మళ్ళీ. కాలేజ్ టైం అయితే అయిపోయింది, ఇప్పుడు ఇంటికి వెళ్తారు అందరూ. చూపిస్తాడు దగ్గర. ప్రవీణ్ దగ్గర వచ్చి దగ్గర. దీనికి ఉన్న విశ్వాసం ఉందరా నా కొడక నీకు రే. పురుగులు బట్టి చేస్తావురా నా కొడక.
हमार शीश यहाँ पटका ले बाजा बेंच बाजा काय काम छे तो ना घणो घालो बेटा आज जो బస్సు దిగి షాప్ కాడికి వచ్చిన ఏమన్నా వర్షం పడుతుందా? थोड़ा पड़ रहे थे ఇప్పుడే ఆగేటట్లేదు ఈ వర్షం. మొత్తం తడిసిపోవాలి ఇంటికి పోవాలంటే ఇక